ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. చైనాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ రోడ్లు నదులు తలపిస్తున్నాయి. ప్రస్తుతం చైనాలోని నైరుతి చైనాలో కొండ చర్యలు విరిగిపడినటువంటి ఒక ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చోంగ్ కింగ్ నగర పరిధిలో ఉన్నటువంటి నివాస గృహాలపైన ఒక్కసారిగా కొండ మట్టి బండరాలు ఆ భవనాలపైన కుప్పకూలడంతో అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ప్రజలు పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఈ దుర్ఘటనలో పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టం కావడంతో జనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆ భవనాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందులో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆకస్మికంగా జరిగినటువంటి ఈ ప్రమాదంతో అక్కడ నివాసితులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. మిగతా వారు పక్కనున్న వారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఎందుకంటే శిథిలాలను తీసిన కొద్దీ అందులో నుంచి మనుషులు బయటకు వెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ఇంకా ఎంతమంది దాంట్లో ఉన్నారు అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది. ఇప్పటికే 8 మందికి పైగా వారిని రక్షించి హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 8 మందిని సురక్షితంగా రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. మరికొందరు అదే శిథిలాల కింద ఇంకా చిక్కుకొని ఉన్నట్లుగా అనుమానిస్తుండటంతో గాలింపు ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తూ వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇక నివాస ప్రాంతాలపైన కొండ చర్యలు పడడంతో ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో కూడా స్పష్టత రావడం లేదు. గాలింపు పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ప్రభుత్వ బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు కూడా చేపట్టింది. సహాయక బృందాల పనితీరుపైన ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనాలో ఋతుపవనాలు తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడ వర్షాలతో ఇప్పటికే భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా ఇప్పటికే సుమారు 11 మంది మరణించగా మరో 331 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు కూడా తెలిపారు. గాన్సు ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడడంతో సుమారు 33 మంది మట్టి దిబ్బల కింద చిక్కుకోగా కొందరిని రక్షించారు. హుబే, గ్వాంగ్జీ ప్రాంతాలలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను కూడా ఆదేశించారు. వాయువ్య చైనాలోని గాన్సు ప్రావిన్స్ లాంగ్నాన్ నగర పరిధిలోని నాన్హే టౌన్షిప్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 33 మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటి వరకు 17 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు ప్రభుత్వం మీడియా వెల్లడించింది. అక్కడ మిగిలినటువంటి 16 మంది గుర్తించేందుకు వారిని నిరంతరం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా తెలిపారు. మరొక వైపు కొండ చర్యలు విరిగిపడడానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సహాయక చర్యల కోసము భారీ యంత్రాలను, ప్రత్యేక బృందాలను కూడా ఇప్పుడు రంగంలోకి దింపి అక్కడ గాలింపు చర్యలని ముమ్మరం చేశారు. మరోవైపు మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్ కూడా తీవ్ర తుఫానులు, ఉరుములు, బలమైనటువంటి ఈదురుగాలులతో వణికిపోతుంది. హువాంగాంగ్ తదితర నగరాలలో కూడా సుడిగాలుల బీభత్సం కొనసాగుతుంది. ఈ ఘటనలో కనీసం 11 మంది మరణించగా ఒకరి ఆచూకీ ఇంకా లభించలేదు. హువాంగాంగ్లోని హువాంగ్జౌ ప్రాంతంలో కూడా 275 మంది గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా 408 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హువాంగాంగ్ నగరంలో భారీ గాలుల కారణంగా ఒక గిడ్డంగి పూర్తిగా ధ్వంసమైంది. పలుచోట్ల ట్రక్కులు బోల్తా పడగా విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. చెట్లు విరిగిపడడంతో రహదారులపైన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఒకవైపు ఇలా వర్షాలు కొడుతూ అక్కడ చాలా పట్టణాలలో రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కొండలన్నీ కూడా తడిసి నాని అలా కొండ చర్యలు విరిగిపడే భవనాల మీద పడుతున్నటువంటి దృశ్యాలు ఒకసారి ఈ విజువల్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కొండ చర్యలు విరిగిపడ్డాయనేటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసి ఏదో భూకంపం వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అలా రోడ్డు మీద నుంచి పరుగులు తీస్తూ వెళ్ళిపోయారు. ఆ కొండ చర్యలు విరిగిపడి భవనాల మీద నుంచి ఎదురుగా రోడ్డు అవతల ఉన్నటువంటి భవనాలకు కూడా దాని ఎఫెక్ట్ అనేది కనిపించింది. ఆ యొక్క కూలిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క పొగ లేకుంటే ఆ మట్టి దుమ్ము ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి ఇల్లులను కూడా కమ్మేసింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి.
快点，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